హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా నెబ్యులా. నా పేరు వెంకటరమణ. సో ఈరోజు మనం వచ్చేసి ట్రిప్స్ అండ్ యూజర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము లిట్ కోడ్లో. ఓకేనా? ఇది కొంచెం ఆ, కష్టంగానే ఉంటుందండి, ఐ మీన్ హార్డ్ లెవెల్. ఓకేనా? బట్ మనకి డేటాను అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఒకసారి మనము ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థం చేసుకుందాము. మనకు వచ్చేసి టూ టేబుల్స్ ఇచ్చాడు. ట్రిప్స్ అనే ఒక టేబుల్, యూజర్స్ అనే టేబుల్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఒకసారి స్కీమాను చూస్తే, ట్రిప్స్ అనే టేబుల్లో ఐడి వచ్చేసి ప్రైమరీకి అంటే రన్నింగ్ సీక్వెన్స్ ఐడి. ఓకేనా? ఇది యూనిక్ ఐడి. ఇంకోటి వచ్చేసి క్లయింట్ ఐడి, అంటే ఐ మీన్ ఫర్ సపోజ్ మీరు ఊబర్ కానీ ఓలా కానీ చూస్తే, సపోజ్ ఒక ట్రిప్ చేస్తూ ఉంటే, ఐ మీన్ కస్టమర్ ఉంటుంది, కస్టమర్ డేటా అవసరమే, డ్రైవర్ డేటా అవసరం. సో మన డేటా అంతా క్యాప్చర్ చేసుకొని ఇక్కడ టేబుల్లో వచ్చింది అనుకోండి. ఐ మీన్ ఐడి కాలంలో వచ్చేసి రన్నింగ్ సీక్వెన్స్ ఐడి, క్లయింట్ ఐడి వచ్చేసి కస్టమర్ ఐడి, ఇది డ్రైవర్ ఐడి. ఓకేనా? ఇక్కడ క్లయింట్ ఐడి, డ్రైవర్ ఐడి వచ్చేసి జస్ట్ ఇక్కడ ఫారిన్ కీస్ అండి. మనకి యాక్చువల్ డైమెన్షన్ టేబుల్ వచ్చేసి యూజర్స్ టేబుల్, ఇక్కడ వచ్చేసి మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోటి ఇంకోటి క్లయింట్ ఐ మీన్ కస్టమర్ డేటా, డ్రైవర్ డేటా రెండు వచ్చేసి మనకి యూజర్స్ టేబుల్లోనే అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? ఒకసారి మనం డేటా చూస్తే మీకు అర్థమవుతుంది. స్టేటస్ వచ్చేసి ఐ మీన్ ఇక్కడ 3 స్టేటస్ ఇచ్చాడు. ఐ మీన్ ట్రిప్ కంప్లీట్ అయిందా, లేదా క్యాన్సల్డ్ బై డ్రైవరా, క్యాన్సల్డ్ బై క్లయింట్. ఐ మీన్ ట్రిప్ నార్మల్గా అవుతుంటే, ఐ మీన్ పాజిటివ్ సినారియోలో వచ్చేసి కంప్లీట్ అవుతుంది. ఇన్ కేసు డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే ఆ స్టేటస్ వచ్చేసి క్యాన్సిల్ బై డ్రైవర్ అని ఉంటుంది. క్లయింట్ ఐ మీన్ కస్టమర్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ బై క్లయింట్ అని వస్తుంది. ఓకేనా? యూజర్స్ టేబుల్ వచ్చేసి మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. యూజర్ ఐడి వచ్చేసి మనకి జస్ట్ రన్నింగ్ సీక్వెన్స్ ఐడి, ఇక్కడ కూడా ప్రైమరీకి. బ్యాండ్ బ్యాన్ అంటే మేబీ సమ్ టైమ్స్ కస్టమర్ని బ్యాన్ చేసి ఉండొచ్చు, డ్రైవర్నైనా బ్యాన్ చేసి ఉండొచ్చు. రోల్ ఇక్కడ నేను చెప్పా కదా, ఈ యూజర్స్ టేబుల్ వచ్చేసి బోత్ కస్టమర్ డేటా, డ్రైవర్ డేటా రెండు హోల్డ్ చేస్తుంది. ఇక్కడ రోల్ వచ్చేసి మనకి డిఫరెన్షియేట్ చేస్తుంది. ఐ మీన్ ఇక్కడ ఇక్కడ చూస్తే చూడండి, క్లయింట్ అని ఉంటే కస్టమర్ దని, డ్రైవర్ అంటే డ్రైవర్ అని, పార్ట్నర్ అంటే మేబీ థర్డ్ పార్టీ ఉండొచ్చు మేబీ. ఓకేనా? సో మనకి మేజర్గా మన ప్రాబ్లంకి అయితే ఈ రెండు కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే, ఇది బేసిక్ డేటా సెట్. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే క్యాన్సలేషన్ రేట్. ఓకేనా? అంటే వాటికి ఫార్ములా ఇచ్చాడు ఇక్కడ. క్యాన్సలేషన్ రేట్ ఈస్ కంప్యూటెడ్ బై డివైడింగ్ ద నెంబర్ ఆఫ్ క్యాన్సల్డ్. ఓకే, అది మేబీ క్లయింట్ అవ్వచ్చు, డ్రైవర్ అవ్వచ్చు, రిక్వెస్ట్ విత్ అన్బ్యాన్డ్ యూజర్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ విత్ అన్బ్యాన్డ్ యూజర్స్ ఆన్ ద డే. అంటే ఒక రోజులో, ఓకేనా, క్లయింట్స్ కానీ డ్రైవర్ కానీ క్యాన్సల్ చేసిన రిక్వెస్ట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రిప్స్. దీంతో మనం క్యాన్సలేషన్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇంకోటి మనకి ఇక్కడ క్లాస్ ఇచ్చాడు. ఓకేనా? బోత్ క్లయింట్ అండ్ డ్రైవర్ మస్ట్ నాట్ బి బ్యాన్. అంటే ఇది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈ రికార్డ్స్ ని మనము ఇగ్నోర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ మనకి డైలీ ఇవ్వాలి. ఇంకోటి ఈచ్ డే బిట్వీన్ 1st October 2013 టు ఇక్కడ మీకు ఇంకో క్లాస్ ఇచ్చారు చూడండి, క్యాన్సలేషన్ రేట్ మనము కంప్యూట్ చేసేటప్పుడు బోత్ క్లయింట్స్ అండ్ డ్రైవర్ మస్ట్ నాట్ బి బ్యాండ్. అంటే ఏ రికార్డ్స్ అయితే ఈ క్లయింట్ కానీ డ్రైవర్ కానీ నాట్ బ్యాండ్ అయ్యే రికార్డ్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇంకోటి ఈ 3 days డేటా మాత్రమే కావాలి, ఐ మీన్ ఫస్ట్ నుంచి థర్డ్ వరకు. ఓకే, ఇంకోటి అట్లీస్ట్ ఒక 1 ట్రిప్ అన్నా ఉండాలి. ఓకే, ఇది వచ్చేసి క్లాస్. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే రిజల్ట్ మేబీ ఇన్ ఎనీ ఆర్డర్. అంటే మనకి ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఏ డేట్ నుంచి మనము గ్రూపింగ్ చేస్తాం కాబట్టి అది ఏ ఆర్డర్లోనే కూడా నో ప్రాబ్లం. ఒకసారి మనకు శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం డేటా ఇచ్చాడు. నేను చెప్పినట్టు ఐడి వచ్చేసి రన్నింగ్ సీక్వెన్స్ ఐడి, అంటే మేబీ ట్రిప్ ఐడి. క్లయింట్ ఐడి వచ్చేసి మనకి కస్టమర్ ఐడి, డ్రైవర్ ఐడి వచ్చేసి మనకి డ్రైవర్ ఐడి, సిటీ ఐడి వచ్చేసి సిటీ ఐడి జస్ట్ ఇచ్చారు. బట్ మనకి ప్రజెంట్ ఉండే సినారీలో మనకి సిటీ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, స్టేటస్ ఇంపార్టెంట్. స్టేటస్ ఇప్పుడు కంప్లీటెడా లేక ఇలా ఇచ్చారు చూడండి, కంప్లీటెడా లేదా క్యాన్సల్డ్ బై డ్రైవర్ అలా ఉంటుంది స్టేటస్.
మేబీ క్యాన్సల్డ్ బై కస్టమర్ అంటే క్లయింట్ కూడా ఉండొచ్చు. ఓకేనా. ఇక్కడ డేట్ ఇచ్చాడు. ఎవ్రీ డేట్కి మనము అగ్రిగేషన్ చేయాల్సింది వస్తుంది. యూజర్ డేటా కూడా నేను ఇందాక చెప్పినట్టు యూజర్ ఐడి వచ్చేసి రన్నింగ్ సీక్వెన్స్ ఐడి. ఇక్కడ చూడండి బ్యాండ్ అని ఇచ్చాడు కదా, అంటే అది ఎస్ ఆర్ నో. ఎస్ అంటే ఇది ఇప్పుడు ఇక్కడ సెకండ్ యూజర్ ఉన్నాడు కదా, రోల్ వచ్చేసి క్లయింట్ కానీ డ్రైవర్ కానీ ఉంటుంది. సెకండ్ యూజర్ బ్యాండ్ అని ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు మనం పైన చూస్తే ఈ ఇక్కడ ఉంది కదా, ఏ ట్రిప్ అయితే క్లయింట్ ఐడి 2 ఉందో, ఓకేనా, ఇక్కడ క్యాన్సర్డ్ బై డ్రైవర్ ఉంది. బట్ ఎనీవే మనం ఈ రికార్డ్ని మనం కన్స్ట్రక్ట్ చేయొద్దు మన క్యాల్కులేషన్కి. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్కి క్యాన్సలేషన్ రేటు ఇలా క్యాలిక్యులేట్ చేయాలి అండి. ఇప్పుడు మనము సీక్వెల్ క్వెరీ రాయడానికి ట్రై చేద్దాము. ఓకేనా. ఫస్ట్ ట్రిప్స్ టేబుల్ ఉంది, వీటికి నేను అలియాస్ టీ అని ఇచ్చాను. ఓకేనా. జాయిన్ మనకి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏ రికార్డ్స్ అయితే బ్యాండ్ రికార్డ్స్ అన్బ్యాండ్ రికార్డ్స్ అవి ఐడెంటిఫై చేసి బ్యాండ్ రికార్డ్స్ మనము డ్రాప్ చేద్దాము. ఓకేనా. బిఫోర్ దట్ మనకి బ్యాండ్ రికార్డ్సా కాదా అని ఎలా తెలుస్తుందంటే యూజర్స్ టేబుల్తో మనం జాయిన్ చేసేసి ఏదర్ క్లయింట్ బ్యానా కాదా అండ్ డ్రైవర్ బ్యానా కాదా మనం తెలుసుకోవాలి. సో అందుకు ఫస్ట్ నేను యూజర్స్ టేబుల్తో జాయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి క్లయింట్ డేటా అండ్ డ్రైవర్ డేటా రెండు మనకి ఇందులోనే ఉంది. ఐ మీన్ యూజర్స్ టేబుల్లోనే ఉంది కాబట్టి ఫస్ట్ నేను వచ్చేసి కస్టమర్ డేటాని ఫిల్టర్ చేస్తాను. కస్టమర్ డేటాని యూజర్స్లోనే ఉంది కాబట్టి కస్టమర్ డేటాకి సి అని అలియాస్ చేస్తాను ఆన్. ఓకే. టీ డాట్ క్లయింట్ ఐడి అంటే మనకి ట్రిప్స్లో ఉండే క్లయింట్ ఐడి ఈక్వల్ టు ఓకే సి డాట్ యూజర్ ఐడి. ఓకేనా. వీటితో జాయిన్ చేశాను. ఇంకొచ్చేసి మనకి ఏమవ్వాలి, ఈ సి డాట్ అంటే ఈ యూజర్స్ టేబుల్లో ఉండే ఇది బ్యాండ్ అనే కాలం ఉంది కదా, ఇది వచ్చేసి నో అయి ఉండాలి. సో దట్ మనకి ఏమవుతుందంటే బ్యాండ్ యూజర్స్ ఉంటారు కదా, కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ, వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు ఈ జాయిన్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ కదా, సో మనం సేమ్ ఇదే కండిషన్ కాబట్టి సేమ్ టేబుల్ కాబట్టి ఇలా పెట్టేసి నేను అలియాస్ వచ్చేసి డి అని ఇస్తాను. మనకి ట్రిప్స్ టేబుల్లోనే డ్రైవర్ డేటా ఎక్కడ ఉంది, డ్రైవర్ ఐడి అనే కాలంలో ఉంది. సో డి డాట్ డ్రైవర్ ఐడి, ఇక్కడ వచ్చేసి డి డాట్ యూజర్ ఐడి అండ్ డి డాట్ బ్యాన్. అంటే ఇక్కడ ఏంటంటే డ్రైవర్స్లో ఎవరన్నా ఐ మీన్ బ్యాన్ అయి ఉంటే ఇలా జాయిన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఫిల్టర్ అవుతుంది. ఓకేనా. ఇంకా మనకి ఇప్పుడు యాక్చువల్ సొల్యూషన్కి వెళ్దాము. క్యాన్సలేషన్ రేటు మనం ఎలా కంప్యూట్ చేయాలంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు కదా, క్యాన్సలేషన్ రేట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్యాన్సల్ రిక్వెస్ట్ విత్ అన్బ్యాన్ యూజర్స్. ఆల్రెడీ మన బ్యాన్ యూజర్స్ని తీసేసాము. ఏవైతే ట్రిప్స్ క్యాన్సల్ అయ్యాయో ఆ ట్రిప్స్ కౌంట్ తీసుకొని డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ తీసుకుంటే అదే మనకు కావాల్సిన రిజల్ట్. ఓకేనా. ఇంకోటి మనకి ఈచ్ డేకి కావాలి. సో మనకి ఏమవ్వాలి, మనం ఏం చేయాలి, మన రిక్వెస్ట్ అర్థం ఉంది కదా, ఈ కాలంతో మనం గ్రూపింగ్ చేయాలి. ఓకేనా. ఇది గ్రూపింగ్ కాలం. సో నేను ఫస్ట్ గ్రూపింగ్ కాలం కూడా యాడ్ చేస్తున్నాను. గ్రూప్ బై రిక్వెస్టెడ్. ఇప్పుడు యాక్చువల్ మన లాజిక్ ఇక్కడ అర్థం. మనకి ఏం చెప్పాడు, ఏ ట్రిప్స్ క్యాన్సల్ ట్రిప్స్ కౌంట్ ఆఫ్ క్యాన్సల్ ట్రిప్స్ కదా కావాల్సింది. సో ఫస్ట్ నేను కండిషన్ రాస్తాను, కేస్ యూజ్ చేసుకోండి, కేస్ వెన్. ఓకేనా. ఇది క్యాన్సల్ ట్రిప్ అని ఎలా తెలుస్తుంది, మనకి స్టేటస్ అనే కాలం ఉంది కదా, స్టేటస్ అనే కాలంతో కేస్ వెన్ స్టేటస్. ఓకేనా. ఇక్కడ మేబీ ఎయిదర్ డ్రైవర్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు, ఎయిదర్ క్లయింట్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకి మనం సింపుల్గా 2 కండిషన్స్ రాయకుండా నేను ఏం చేస్తానంటే స్టేటస్ లైక్, ఓకేనా, ఇలా పెడతాను. ఓకేనా. అంటే ఇలా ఇది కొంచెం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లా అవుతుంది. ఐ మీన్ ఈ క్యాన్సల్డ్ అనే వర్డ్ ఉంటే ఆ రికార్డ్స్ని మనకి క్వాలిఫై చేస్తుంది, అంటే అవి తీసుకుంటుంది. ఓకే. ఇది ఉంటే నేను ఏం చేస్తానంటే 1 అని రిటర్న్ చేస్తాను. ఇది జస్ట్ డమ్మీగానే, అది అంటే ఆ కాలంని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి నేను జస్ట్ 1 అని చేశాను. ఇప్పుడు ఇలా ఏమవుతుందంటే మనకి క్యాన్సల్ ట్రిప్ అవునా కదా అనేది ఇక్కడ డిఫైన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కౌంట్ తీసుకుంటాను, కౌంట్. ఓకేనా. ఇది క్యాన్సల్ ట్రిప్ యొక్క కౌంట్.
మనకి నెక్స్ట్ ఇది న్యూమరేటర్ వాల్యూ. డినామినేటర్ ఏముంటుంది? కౌంట్ ఆఫ్, అంటే టోటల్ ట్రిప్స్ కదా, కౌంట్ స్టార్ అని ఇచ్చేస్తాం. ఓకేనా? సో దట్ ఇట్లా మనము క్యాన్సలేషన్ రేట్ అనేది కంప్యూట్ చేయొచ్చు. ఇంకొక క్లాస్ ఏంటంటే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రౌండ్ క్యాన్సలేషన్ రేట్ టు 2 డెసిమల్ పాయింట్స్. సో మనం ఏం చేస్తామంటే, ఓకేనా, రౌండ్, ఓకేనా, ఈ క్యాన్సలేషన్ రేట్ ని నేను 2 డెసిమల్ పాయింట్లకి ఇచ్చేసాను. ఓకేనా? ఇది మన యాక్చువల్ లాజిక్. ఇంకొక క్లాస్ ఉంది. ఇక్కడ మనకి ఏం ఇచ్చాడంటే, ఈచ్, ఇక్కడ క్యాన్సలేషన్ రేటు మనం కంప్యూట్ చేసినాక ఈచ్ డే బిట్వీన్ 1 to 3 అని ఇచ్చాడు. అంటే మనకి 1 to 3 వరకే కావాలి. మనము కొన్నిసార్లు మిస్ అవుతాం ఈ కండిషన్. సో అందుకే నేను ఈ కండిషన్ కూడా యాడ్ చేస్తాను. వేర్ టీ డాట్ రిక్వెస్ట్ అట్ బిట్వీన్, ఓకేనా, ఏమి ఇచ్చాడు, ఫస్ట్ నుంచి థర్డ్ ఇచ్చాడు. యా, ఇప్పుడు చూస్తే మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తే మనకు ట్రిప్స్ డేటా ఉంది, అందులో యూజర్స్, ఐ మీన్ క్లయింట్ డేటా ఉంది, డ్రైవర్ డేటా ఉంది. మనము క్యాన్సలేషన్ రేట్ కంప్యూట్ చేయాలి. క్యాన్సలేషన్ రేట్ కి ఫార్ములా ఏంటంటే, మనకి నెంబర్ ఆఫ్ క్యాన్సల్ ట్రిప్స్ తీసుకొని, ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాన్సల్ ట్రిప్ తో డివైడ్ చేస్తే అది మన క్యాన్సలేషన్ రేటు. ఇక్కడ మనం ఓన్లీ అన్బ్యాండ్ అదే క్లయింట్స్ కానీ డ్రైవర్స్ కానీ మనం కన్సిడర్ చేయాలి. అందుకే మనం జాయిన్ చేసుకొని వ్యాలిడేట్ చేసుకుంటున్నాము. ఇంకోటి మనకి రౌండ్ వచ్చేసి 2 డెసిమల్ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి రౌండ్ యాడ్ చేసాము. ఇంకోటి డేటా, మనకి వాళ్ళ డేటా బిట్వీన్ ఫస్ట్ టు థర్డ్ ఇచ్చాడు కాబట్టి ఈ కండిషన్ కూడా యాడ్ చేసాము. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత వీటికి ఏ కాలం నేమ్ ఇచ్చాడు, అవుట్పుట్ లో క్యాన్సలేషన్ రేట్ అని ఇచ్చాడు. ఓకేనా? ఇంకోటండి, ఇక్కడ మనకి క్యాన్సలేషన్ రేట్ అని ఇచ్చాడు. ఇలా డైరెక్ట్ రన్ చేస్తే మనకి ఇష్యూ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి. మనకి స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది, ఇది చేసి మనం రన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఒకసారి వెరిఫై చేస్తే సెలెక్ట్ రిక్వెస్టెడ్ క్యాన్సలేషన్ రేట్ ఇచ్చాడు. ఓకేనా? ఇచ్చాడు. ఇంకోటి ఇంకోటి వచ్చేసి మనకి అవుట్పుట్ లో చూస్తే రిక్వెస్టెడ్ డేట్ వచ్చేసి డే అని ఇచ్చాడు. సో ఇది కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఆర్డర్ చేసిన తర్వాత ఇది యాడ్ చేసాము. ఒకసారి రన్ చేసి చూద్దాము. దట్స్ ఇట్ అండి. ఇది చాలా సింపుల్. కొంచెం మన క్లారిటీగా డేటాను అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి నేను సబ్మిట్ చేసి టెస్ట్ కేసెస్ కూడా రన్ చేసి చూస్తాను. టెస్ట్ రిజల్ట్స్ చూడండి, యాక్సెప్టెడ్ వచ్చింది. ఇలా డేటా వచ్చినప్పుడు మనకి ఇలా వచ్చింది. ఓకేనా? యా, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.